మా జీవితానికి కావలసినటువంటి మాటలను మీ గ్రంథం నుండి పాఠముగా పరిశీలిస్తూ ఉంటుండగా మాతో మాట్లాడతారని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన పాఠ్యాంశముగా శరీరముతో పరలోకమా నరకమా, శరీరముతో పరలోకమా నరకమా అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దామండి. శరీరము అనగా దేహము అని, తనువు అని, కట్టె అని రకరకాల పేర్లతో పర్యాయ పదాలుగా పిలువబడుతుంది. అయితే ప్రియులారా, మరి ఈ శరీరముతో ఎక్కడికి వెళుతున్నారు? పరలోకానిక నరకానిక? ఈ శరీరాన్ని దేవుడు ఎలా చేశాడు, దేనితో చేశాడు అని దేవుని గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ చదువుకుందాం ప్రియులారా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చాలా ప్రియులారా, దేవుడు ఈ దేహాన్ని దేనితో నిర్మించాడు? వజ్రాలతో, వైడూర్యాలతో, విలువైనటువంటి వాటితో నిర్మించాడా అంటే లేదు ప్రియులారా. దేనితో నిర్మించాడు అని చూస్తే నేల మంటితో నిర్మించాడు. వజ్రాలతో, బంగారుతో ఈ దేహాన్ని దేవుడు ఎందుకు నిర్మించలేదండి? నేల మంటితో దేవుడు ఎందుకు నిర్మించాడు అని ఆలోచిస్తే వజ్రాలతో అండి, బంగారుతో, విలువైనటువంటి వాటితో మనిషిని చేశారనుకోండి, మనుషులు ఏమైపోతారు అంటే ఏమండి, చంపబడతారు. దేహంపై ఉన్నటువంటి ఏమండి ఒక 2 తలము 3 తలాలు చైన్ ఉంటే దాన్ని ఏం చేస్తున్నారంటే దోచుకొని పోతున్నారు. ఒకవేళ లేదంటే ఏం చేస్తున్నారంటే చంపేస్తారు. అలాగే వెండి ఉంటే కూడా కాళ్ళకు అది రాకపోతే అవసరమైతే కాళ్ళను నరికివేసైనా సరే ఆ వెండిని దోచుకొని పోతున్నారు. వెండికి ఏమంటే బంగారుకే మనుషులను మరి నాశనం చేస్తారంటే అదే వజ్రాలతో మనిషిని చేస్తే ఏమండి, ఈ భూమి మీద విలువైంది గనక మనిషిని చంపితే విలువైనటువంటి వజ్రాలని సంపాదించుకోవచ్చని ఏం చేస్తారంటే మనుషులు మరి హతమారుస్తారు. అందుకే ఏమండి దేవుడు మరి విలువైనటువంటి వస్తువులతో చేయకుండా దేనితో దేవుడు చేశాడు అని చూస్తే నేల మంటితో దేవుడైనటువంటి యెహోవా నరుని నిర్మించాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే దేవుడు ఈ దేహాన్ని నేల మంటితో నిర్మించినప్పుడు, ఈ దేహమును నిర్మించినప్పుడు ఎలాంటి దానిగా దేవుడు నిర్మించాడు అని మనం ఆలోచిస్తే ఈ దేహమును దేవుడు చావు లేనిదిగా, నిత్యము ఉండేదిగా, ముసలితనము లేనిదానిగా దేవుడు చేశాడు. అయితే దేవుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ దేహాన్ని ఎలాంటి దానిగా చేశాడు అని చూస్తే ఏమండి, అమరత్వం కలిగిన దానిగా చేశాడు. అయితే మరి అమరత్వం కలిగినటువంటి
ఈ దేహము, మరణము, అంతము, ముగింపు లేనటువంటి ఈ దేహానికి ముగింపు అనేది, మరణము అనేది, పరిమితము అనేది ఎలా వచ్చింది అని చూస్తే దేవుని మాటను మీరి ఏం తెచ్చుకున్నారు అని చూస్తే ఏమండి, మరణము అనేది ఈ దేహానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే దేవుని మాటను మీరటం ద్వారానే ఏమండి నిత్యము జీవించవలసినటువంటి మనిషి మరణాన్ని తెచ్చుకున్నాడా అని చూడగలిగితే అదే ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందామండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షమును నువ్వు అభ్యంతరము లేకుండా తినవచ్చును, అయితే మంచి చెడు తెలివించే వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఈ మనిషికి ఏమండి ముగింపు, ఈ దేహానికి మరణము అనేది ఎందుకు వచ్చింది అని చూస్తే మనిషి దేవుని మాటను మీరి ఏమండి మనిషి మరణమవుతున్నట్లుగా, ఈ దేహానికి ఏమండి చావు అనేది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే దేవుడు చేసినప్పుడు ఎలాంటి దానిగా చేశాడు అంటే చావు లేనివారుగా, అమరులుగా, చిరంజీవులుగా ఈ భూమి మీద ఈ దేహంతో ఏమండి మరి దేహాన్ని కోల్పోని వారుగా ఈ దేహాన్ని కలిగి జీవించాలని కోరుకున్నాడని చూస్తే ఈ దేహము ఏమండి మరి ఉండి ఈ దేహముతో మనము జీవించాలని, చావు లేనివారుగా బ్రతకాలని కోరుకున్నాడు. అయితే దేవుని మాటను మీరి మనిషి ఏం తెచ్చుకున్నాడు అంటే మరణాన్ని తెచ్చుకున్నాడు. అయితే ఎక్కడి నుండి మనిషి ఏమండి ఎక్కడి వరకు తన జీవితాన్ని తెచ్చుకున్నాడు అంటే అమరత్వము నుంచి మరి కొంతకాలము పరిమితి కలనిగా మారిపోయింది. చావులేటువంటి మనిషి ఎంత కాలము జీవిత కాలము మనిషికి వచ్చేసిందని చూస్తే 1000 ఏళ్ళ జీవితం. అంటే మనిషికి అమరత్వము నుంచి ఏమండి 1000 ఏళ్ళ ఆయుష్ కాలం తగ్గించుకున్నాడా? 1000 ఏళ్లకు పడిపోయింది ఆయుష్ కాలం అని చూస్తే అవును ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు చాలు. అయితే ఆదామును ఏమండి ఆయన జీవితాన్ని చూస్తే 930 ఏండ్లు బ్రతికాడట. ఆ తర్వాత మృతి పొందాడట. అయితే మరి దేవుని మాటనే మీరకుండా, ఆ పండే తినకుండా ఈ భూమి మీద దేవుని మాటను బట్టి జీవించి ఉండింటే ఆదాము ఎలా ఉండేవాడు అని చూస్తే ఏమండి ఇక చావు లేనివాడుగా, అమరుడుగా ఉండేవాడు. మరి ముసలితనము అనేది, రోగము అనేది ఏమండి ఈ దేహములో బలహీనత అనేది, మరి కంటి చూపును కోల్పోవటము, ఈ దేహములో ఏమండి అవయవాల శక్తిని కోల్పోవటము, ఇవన్నీ మనిషికి సంభవించేవా అంటే మనిషికి సంభవించేవి కావు ప్రియులారా. అంటే మనిషి దేవుని మాటను మీరి ఈ దేహానికి మరి మరణాన్ని తెచ్చుకున్నాడు. అనంతము నుంచి 1000 ఏళ్ళ దాకా తెచ్చుకున్నాడు ముసలితనము. అందుకే ఏమండి ఈ దేహానికి ముసలితనము, అందుకే ఈ కంటికి చూపు పోవడము, ఈ చెవి వినికిడి కోల్పోతుంది, ఈ దేహంలో ఉంటున్నటువంటి ఏమండి చేతుల్లో శక్తి, ఈ కాళ్ళకు శక్తి అనేది ఏమండి కోల్పోయి మనిషి ఏమైపోతున్నాడు అంటే మరణానికి దగ్గర పడ్డటువంటి వాడుగా, 1000 ఏళ్ళ మరి కాలం మాత్రమే కలిగినటువంటి వాడుగా ఆరంభ మానవుడటువంటి ఆదాము గారిని చూస్తూ ఉంటున్నాము. అలాగే ఎక్కువ కాలము ఎవరైనా బ్రతికారు. ఆయన ఎవరండి? మెతూషాల గారు. ఆయన ఎంతకాలం బ్రతికాడు? 969 ఏళ్ళు. అంటే మనిషి ఆరంభములో ఎంత కాలము జీవించాడు అని చూస్తే ఏమండి 1000 ఏళ్ళ సగటుగా మనం చూస్తే 1000 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని కలిగి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనిషిగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కానీ 1000 ఏళ్లకు ముందు జీవితం ఏంటండి?
అనంతమైనటువంటి జీవితము, నిత్యం ఉండే జీవితము, అమరత్వం కలిగినటువంటి జీవితము, చిరంజీవిగా ఏమండి మరో చావు లేనటువంటి వాడుగా ఈ భూమి మీద బ్రతకవలసినటువంటి మనిషి ఆయుష్కాలాన్ని ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. అనంతము నుంచి 1000 ఏళ్ళు అయితే ఈ 1000 ఏళ్ళ నుంచి మనిషి ఆయుష్కాలము ఎక్కడికి పడిపోయింది అని చూస్తే 120 ఏళ్లకు తగ్గిపోయింది ప్రియులారా. అనంతము నుంచి 1000 అయితే ఈ 1000 నుంచి ఏమండి సరాసరిగా ఎక్కడికి వచ్చేసిందని చూస్తే ఎంతండి? ఆ 120 ఏళ్ళు ఆయుష్కాలం మనిషికి వచ్చేసిందంటే ఆ 120 ఏళ్ళ కాలము మరి మనిషి కలిగి జీవించాడు. ఆ తర్వాత 120 ఏళ్ళ నుంచి మనిషి ఆయుష్కాలం ఎక్కడికి పడిపోయింది లేదా ఎక్కడికి తగ్గిపోయింది అని చూస్తే అధిక బలము ఉంటే 70, 80 సంవత్సరాలు. అంటే బలవంతుడైతే ఒక వ్యక్తి 70 ఏళ్ళు బ్రతికాడంటే, ఒక వ్యక్తి 80 ఏళ్ళు బ్రతికాడంటే ఎందుకు అలా బ్రతుకుతున్నాడని చూస్తే అధిక బలం ఉంది గనకే. పోనీ అధిక బలం లేకపోతే ఏమండి 60 పోవచ్చు, 50కి చనిపోవచ్చా? అవును ప్రియులారా. అంటే మనిషి ఆయుష్కాలము ఏమండి 120 నుంచి ఎక్కడికి తగ్గిపోయింది అని చూస్తే 70, 80 ఏళ్ళ ఆయుష్కాలం కలిగి భూమి మీద మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ 120 నుంచి 70, 80 ఏళ్ళు అయితే ఈ 70, 80 ఏళ్ళ నుంచి మానవుని ఆయుష్కాలము ఇంకెక్కడికి దిగిపోయిందండి? ఇంకా ఎంతవరకు తగ్గిపోయింది మనిషి ఆయుష్ కాలము అని చూస్తే ఏమండి బెత్తడంతగా మారిపోయిందంటండి. అంటే మనిషి ఆయుష్కాలం బెత్తడేనా? ఎక్కడుంది ఈ మాట అని చూస్తే కీర్తనలు 39వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. కీర్తనలు 39:5. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఏమండి అంటే మానవుని ఆయుష్కాలము ఇక ఎక్కడికొచ్చింది అని చూస్తే బెత్తడంతా. ఆ బెత్తడంతా తర్వాత ఇంకేమైపోయింది అని చూస్తే చదువున్నాను. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే అంటే ఏమండి ఉన్నట్టుగా కనిపిస్తాము. నిన్నే కనిపించాడండి, ఆ రాత్రి కనిపించాడండి, ఒక వారం క్రిందట నేను చూశానండి అంటాము. మరి ఏమైపోయింది అంటే ఇక కనిపించుట లేదు అంటే ఉన్నవాడు ఏమైపోయాడు అంటే కనిపించేటువంటి వాడు వారం క్రిందట కనిపించేటువంటి వాడు ఈరోజు ఉన్నారా అందరూ అంటే అందరూ లేరు పిల్లారా. అంటే నిన్నటి వాడు ఈరోజు ఉంటాడంటే అసలు ఈరోజు వాడే ఈరోజు ఉంటామో లేదో తెలియదు పిల్లారా. అంటే మనిషి ఆయుష్ కాలం ఏమైపోయింది అని చూస్తే ఏమండి లేనట్టుగా మారిపోయిందంటే లేనట్టుగా మారిపోయింది. ఆరంభములో మనిషికి జీవితాన్ని ఎలా ఇచ్చాడంటే అనంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. అమరుడుగా మనిషి బ్రతకవలసినటువంటి వాడు, అమరత్వాన్ని కలిగి జీవించవలసినటువంటి వ్యక్తి దేవుని మాటను మీరి దేవునికి దూరమవుతూ లోకములో ఉంటున్నటువంటి ప్రతి వారి మాట వింటూ ఏమైపోతున్నాడు అంటే ఏమండి దేవుని మాటలకు ఒకటి తర్వాత ఒకటి మీరుతూ ఏమైపోయాడంటే మనిషి జీవితకాలము లేనట్టే మారిపోయిందంటే ఆ మనిషి జీవితకాలము ఏమైపోయింది అంటే లేనట్టే మారిపోయింది ప్రిలారా. నిన్న కనిపించాడు ఈరోజు లేడండి అంటే ఎందుకు లేకుండా పోయాడంటే అంటే మనిషి జీవితకాలము లేనట్లుగా మారిపోయింది. మరి లేకుండా ఎక్కడికి పోతున్నాడండి? జీవించవలసినటువంటి మనిషి ఈ భూమి మీద లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. మట్టిలోనికి మనిషి ఎందుకు వెళ్ళాలి? అసలు మనిషి ఈ భూమి మీద జీవించకుండా మట్టికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని చూస్తే ఏమండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం ప్రియులారా. మన్నైనది వనకటి వలనే మరలా మంటికి చేరును. మన్నైనది వెనకటి మరలా ఏమైపోతుంది అంటే మంటికి చేరును. అంటే ఈ మట్టి నుండి వచ్చినటువంటి దేహము ఏమైపోతుంది అంటే మట్టిలో కలిసిపోతుందా?
ఎవరి దేహమైనా మట్టిలో నుండే వచ్చింది అంటే ఈ దేహం ఏమైపోవాలంటే ఏమండి మట్టిలోనే కలిసిపోవాలి. అయితే మట్టి నుండి వచ్చిన వారంతా మట్టిలోనికి వెళ్ళిపోతున్నారు అంటే అయితే ప్రియులారా మరి ఈ దేహం అయితే మట్టి నుండి వచ్చింది, ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందండి? ఆ దేవుని నుండి వచ్చింది. అయితే ఆత్మేమో ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుని నుండి వచ్చింది గనక ఆ దైవలోకానికే చేరుకోవాలి. మట్టి నుండి వచ్చింది గనక మట్టిలోనికే చేరుకోవాలి. మరి ఈ దేహము మట్టి అయితే మట్టిలో ఎలా చేరిపోతుంది? ఎలా కలిసిపోతుంది? ఎలా లేనట్టుగా మారిపోతుంది అంటే చావుతో అనగా మరణముతో ఈ దేహములో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ దేహము ఇక కాస్త ఏమైపోతుందండి? ఆత్మ వెళ్ళిపోగానే దేహం ఏమైపోతుంది? తల్లారా శవంగా మారిపోతుంది. శవంగా మారిపోయింది. ఆ తర్వాత ఏమైపోతుంది సోదరులారా? ఏమండి శవంగా మారిపోయింది. ఆ మట్టిలో కప్పి పెడితే ఏమైపోతుంది అంటే అవయవాలుగా విడిపోతుంది. అవయవాలుగా విడిపోయింది. ఏమైపోతుంది ఆ సమాధిలో అంటే కణజాలాలుగా విడిపోతుంది. ఆ కణజాలాలుగా విడిపోయింది ఏమైపోతుంది అంటే కణాలుగా ఏమండి విడిపోతుంది. ఇక కణాలుగా మారిపోయిన తర్వాత కళ్ళకు కనిపిస్తుందా ఈ దేహం అంటే? ఈ కళ్ళతో ఎవరు కూడా ఏం చేయాలంటే ఈ దేహాన్ని చూడలేము. ఒకవేళ చూడాలి అంటే ఏమండి కణాలను ఎలా చూడగలము అని చూస్తే మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనే ఏం చేయగలము అంటే చూడగలము. అంటే ఈ దేహము లేనట్టే మరి కలిసిపోతుంది ఆ మట్టిలో అంటే లేనట్టుగానే మరి కలిసిపోతుంది. ఈ దేహం అయితే మట్టిలో కలిసిపోతే మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలండి? దేవుని దగ్గరకు చేరుకోవాలి. ఎందుకు దేవుని దగ్గరకు చేరుకోవాలి? ఆత్మను చూస్తే అది దేవుని నుండే వచ్చిందండి. ఆ దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అంటే ఆ ఆత్మ దేవునిలో నుండి వచ్చిందా అంటే ఆ దేవునిలో నుండే వచ్చింది. ఆ దేవునిలో నుండి వచ్చింది ఏమైపోవాలంటే దేవుణ్ణి చేరుకోవాలి, దేవుని చెంతకు వెళ్ళిపోవాలి. మరి చనిపోయిన వారి ఆత్మలన్నీ కూడా ఏమండి పరలోకానికి మరి చేరుకోవాలంటే ఆ దేవుని చెంతకే చేరుకోవాలి. మరి చనిపోయినటువంటి వారి ఆత్మలన్నీ కూడా పరలోకాన్ని చేరుకుంటున్నాయా? ఆ పరలోకాన్ని చేరుకుంటున్నాయో లేదో మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకము నుండి వచ్చినటువంటి వాడే అనగా మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేరు. అంటే పరలోకం నుండి వచ్చినవాడు గనక మనిషి కుమారుడు అయితే మనిషి కుమారుడు తప్ప మరి పరలోకానికి ఎక్కిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే మరణించినటువంటి వారిలో ఏం చేయలేదు అంటే ఏమండి ఎవరు కూడా ఏం చేయలేదటండి, పరలోకానికి ఎక్కిపోలేదు. మరి మట్టి నుండి వచ్చినటువంటి దేహము మట్టిలో కలిసిపోయినప్పుడు పరలోకంలో నుండి వచ్చినటువంటి ఆత్మలన్నీ కూడా పరలోకానికి చేరుకోవాలి. పరలోకానికి ఎందుకు చేరుకోకుండా ఏమండి ఉండిపోయాయి అని మనం ఆలోచిస్తే ఏమండి ఆత్మలు పరలోకానికి చేరుకోకుండా ఎందుకు మిగిలిపోయాయండి? ఎందుకు అంటే ఈ ఆత్మ పరలోకాన్ని చేరుకోవాలంటే ఈ ఆత్మకు ఏం కావాలంటే మనము ధరించుకున్నటువంటి ఈ ఆకారము, మనం ధరించుకున్నటువంటి ఈ శరీరము. అయితే ఈ శరీరాన్ని పొందుకోవాలంటే ఈ శరీరాన్ని పొందుకుంటూనే ఏమైపోతుంది అంటే ఆత్మ పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మట్టి దేహమేమో మట్టిలో కలిసిపోయింది, ఈ ఆత్మేమో వెళ్ళిపోయింది, మరి పరలోకానికి చేరుకోలేదు. మరి పరలోకానికి చేరుకోకుండా ఏమండి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఈ భూమి మీద మట్టి దేహములో లేదు, ఆత్మ పరలోకానికి చేరుకోలేదు. పరలోకానికి చేరకుండా ఈ మట్టి దేహంలో
ఉండకుండా మరి ఆత్మలన్నీ చనిపోయిన వారి ఆత్మలన్నీ పరలోకానికి చేరుకోవాలి. పరలోకానికి చేరిపోకుండా ఎక్కడికి చేరుకున్నాయి, ఆత్మలన్నీ ఏమైపోతున్నాయి అని దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం ప్రియులారా. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఏమండి, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. అయితే ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ దేహములో ఉండకుండా ఏమండి ఎందుకు వెళ్ళిపోతున్నాయని చూస్తే ఆత్మలు పరలోకానికి చేరుకోవాలి, కానీ పరలోకానికి చేరిపోకుండా ఏమైపోతున్నాయని చూస్తే ఏమండి పాతాళానికి వెళ్ళిపోతున్నాయట. మరి పాతాళానికి వెళ్ళిపోవటానికి ఎంత సమయం అండి? ఒక్క క్షణం. ఒక్క క్షణం అంటే ఏమండి రెప్పపాటు. కన్ను మూసి కన్ను తెరిచామంటే అయిపోయింది. అంటే రెప్పపాటులో ఆత్మలన్నీ కూడా పాతాళానికి జారిపోతున్నాయంటే పాతాళానికి జారిపోతున్నాయి ప్రియులారా. అయితే మరి ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలండి? పరలోకానికే వెళ్ళిపోవాలి. పరలోకానికి వెళ్ళిపోకుండా మరి ఏమైపోతున్నాయంటే పాతాళానికి జారిపోతున్నాయి. అయితే దేహమేమో మట్టిలో కలిసిపోతుంది, ఆత్మలేమో ఏమండి పాతాళ లోకములో వెళ్ళిపోతున్నాయి, పాతాళ లోకానికి. అయితే మరి పరలోకానికి ఎవరు వెళ్ళిపోయారండి? పరలోకానికి ఎవరు వెళ్ళలేదా అని చూస్తే మనం చదువుకున్నాం ఇంతకుముందే. పరలోకం నుండి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయినటువంటి వారు ఎవరు లేరు. అంటే పరలోకానికి ఎవరు వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారండి? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయాడంటే అవును, యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి యేసుక్రీస్తు వారు మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళాడా లేదా? స్త్రీలారా, మరణించిన వెంటనే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళాడా లేదా? స్త్రీలు ఏమంటలేరు. పురుషులారా, మరి యేసుక్రీస్తు వారు మరణించిన వెంటనే పరలోకానికి చేరుకున్నాడా? చేరుకోలేదట. అయితే స్త్రీల్లో ఒకరిద్దరు మాత్రమే సమాధానం ఇచ్చారు, వెళ్ళలేదు అని. వారికి వినపడేటట్టే. అయితే మరి పురుషులు మాత్రం మరి గట్టిగా చెప్పారు. అయితే మరి యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు అంటే మరణించిన వెంటనే యేసుక్రీస్తు వారు పరలోకానికి చేరుకున్నా అంటే యేసుక్రీస్తు వారు మాత్రము మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కూడా? ఆయన కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయన కూడా ఏమండి పాతాళానికి వెళ్ళిపోయాడు. అయితే యేసుక్రీస్తు వారు మరి పాతాళములో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే ఏమండి మరి యేసుక్రీస్తు వారు కూడా పాతాళానికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. మరి పాతాళములో ఎక్కడికి వెళ్ళిపోయాడు? లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుకుందామండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా చెప్తున్నట. ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఎవరితో? సిలువలో ఒక దొంగతో చెప్తున్నాడు. ఆ దొంగతో యేసుక్రీస్తు వారు నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు అని ఎందుకంటున్నాడండి? యేసు నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొనుమని అంటే యేసుక్రీస్తు వారితో దొంగ చెప్పాడు గనక ఆయన ఏం చేశాడంటే నేడే అంటే ఈరోజే నువ్వేమైపోతావంటే పరదేశులో ఉందువు అన్నాడు. ఎక్కడన్నట్టండి? పరదేశులో. అయితే మరి పరదేశులో యేసుక్రీస్తు వారు ప్రవేశించారు అంటే మరి ఈ పరదేశు అనేది ఎక్కడుందండి? పాతాళ లోకములో ఒక ప్లేస్. ఏమండి పాతాళ లోకములో ఇది ఒక ప్లేస్ అంటే అవును. పాతాళం అనేది మరి ఎక్కడ ఉంది? పాతాళం అనేది ఎక్కడ ఉంది అని చూస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. సామెతలు 15:24.
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమున జీవ మార్గమును నడుచుకొనును. పాతాళం అనేది ఎక్కడ ఉంది అంటే క్రిందనున్న పాతాళము. అయితే పాతాళము భూమి క్రింద ఉంది. అది ఏంటి అంటే మరొక లోకము. మనమున్న లోకము భూలోకమైతే ఏమండి పాతాళము కూడా ఒక లోకమైతే మరణించిన వారంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఒకే క్షణములు పాతాళానికి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళములో ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరదేశు అనేటువంటి ప్లేస్లోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. అయితే యేసుక్రీస్తు వారు పరదేశంలోనికి ఏమండి వెళ్ళిపోతే మరి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎప్పుడు వెళ్ళిపోయాడండి? మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవడు లేడు అన్నాడు కదా. మరి యేసుక్రీస్తు వారు మరణించిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోతే పరలోకానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళిపోయాడు? యేసుక్రీస్తు వారు ఏమండి పోని పాతాళములో ఆత్మగా ఎంతకాలం ఉన్నాడండి? 3 రోజులు ఉన్నాడు. ఆ 3 రోజుల తర్వాత ఏం చేశాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచాడా? బైబిల్ బట్టి మనం చూస్తే ఏమండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే 1 కొరింథీ 15:3-4 నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడ్డాడు, ఆ లేఖనాల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. అయితే యేసుక్రీస్తు వారు ఏమండి చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయి ఆ పాతాళములో మరి పరదేశటువంటి ప్లేసులో ఆత్మగా ఏం చేశాడంటే అక్కడ ఉన్నాడు. 3వ దినమున తిరిగి లేచి ఏం చేశాడంటే ఏమండి పరలోకానికి వెళ్ళిపోయాడా? ఆ యేసుక్రీస్తు వారు మరి ఏం చేశారంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళిపోయాడంటే లేచి శరీరములో ప్రవేశించి ఏమండి పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే యేసుక్రీస్తు వారు ఎలా వచ్చి ఎలా పరలోకానికి వెళ్ళిపోయాడు? ఏం సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఎలా వచ్చి ఎలా పరలోకానికి వెళ్ళిపోయాడు? ఆత్మగా పరలోకంలో ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారు అయితే మరి తల్లి గర్భంలో ఏమండి ప్రవేశించాడు. తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీద జన్మించాడు. ఈ భూమి మీద నుండి చావుతో ఏమైపోయాడంటే ఏమండి మరి దేహమేమో సమాధిలోనికి వెళ్ళిపోయింది. అయితే ఆత్మేమో పరదేశికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి 3వ రోజున ఏం చేశాడంటే తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఏమండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మరి శవంగా మారినటువంటి శవంలోనికి ప్రవేశించాడు. ఏమండి శరీరంగా మారిపోయింది. శరీరంగా మారిపోయిన తర్వాత ఆ శరీరం ఏమైపోయిందంటే మహిమ కలిగినటువంటి శరీరంగా మారిపోయింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది క్రమం. ఏమండి పరలోకంలో ఉండేటువంటి మనిషి కుమారుడు ఏమండి ఎలాగొచ్చాడో ఏ విధంగా వెళ్ళిపోయాడంటే పరలోకములో ఆత్మగా ఉన్నటువంటి వాడు తల్లి గర్భములో ప్రవేశించాడు, ఆకారాన్ని పొందుకున్నాడు, ఈ భూమి మీద జన్మించాడు, ఈ భూమి మీద కొంతకాలం మనలాగే బ్రతికాడు, ఆ తర్వాత చనిపోయాడు. దేహమేమో ఏమండి మరి సమాధిలోకి వెళ్ళిపోయింది. అయితే ఆయన ఆత్మేమో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పాతాళంలోనికి వెళ్ళిపోయింది. తిరిగి 3వ రోజున ఏమండి ఏ శరీరాన్ని కోల్పోయాడు తిరిగి అదే శవంలోనికి ప్రవేశించాడు, శరీరంగా మార్చబడింది. ఆ తర్వాత ఆ శరీరమే మహిమ కలిగినటువంటి శరీరంగా మారిపోయింది, పరలోకానికి చేరుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు పరలోకములో ఎలా ప్రవేశించాడో మనమంతా కూడా ఎలా ప్రవేశించాలండి? మనం కూడా యేసుక్రీస్తు వారిలాగే పరలోకములో ప్రవేశించాలా? మనం కూడా యేసుక్రీస్తు వారిలాగే పరలోకములో ప్రవేశించాలి. మరి పరలోకములో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలండి? పరలోకంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే మనం కూడా లేపబడాలి. ఏమండి చనిపోయినటువంటి మనము ఏమైపోవాలంటే మరి పాతాళం నుండి లేపబడాలా? లేపబడాలి. మరి ఎప్పుడు లేపబడతాము? చనిపోయిన వారంతా కూడా ఏమండి లేచి ఎప్పుడొస్తారు అని మనం దేవుని గ్రంథాన్ని
పరిశీలిస్తే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు రెండవ రాకడలో ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ యేసుక్రీస్తు రాకతో ఏమైపోతామంటే లేపబడతామా? యేసుక్రీస్తు వారి రాకతో లేపబడతాము. ఈ యేసుక్రీస్తు వారి రాకతో ఎవరు లేపబడతారండి? అయితే యేసుక్రీస్తు వారి రాకతో ఆయన వారు మాత్రమే లేపబడతారా? అందరూ లేపబడతారా? భక్తులు లేపబడతారా? భక్తిహీనులు కూడా లేపబడతారా అని దేవుని గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనం చదువుకుందాం ప్రియులారా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని ఆ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. అయితే ఎవరెవరు వస్తారటండి? మేలు చేసిన వారైనా, కీడు చేసిన వారైనా, దేవుని కోసం బ్రతికి మరణించిన వారైనా, దేవుని కోసం బ్రతకక మరణించిన వారైనా అందరూ వస్తారంటే అందరూ ఈ భూమి మీదకే వస్తారు. అయితే ఈ భూమి మీదకి వచ్చేవారులో మరి ఎవరు వస్తారు అంటే కేవలం మట్టిలో కలిసిపోయిన వారు మాత్రమే వస్తారా? లేక మంటల్లో కాల్చబడినటువంటి వారు కూడా వస్తారా? లేక సముద్రాల్లో కలిసిపోయిన వారు కూడా వస్తారంటే మట్టిలో మరి పెట్టబడ్డ వారైనా, మంటల్లో కాల్చబడ్డ వారైనా, సముద్రములో మరి పోయిన వారైనా సరే ఏమైపోతారు అంటే అందరూ. అయితే మరి మట్టి నుంచి పోయినటువంటి మట్టిలోనికి వెళ్ళిపోయిన వారంతా మట్టిలో నుంచి లేస్తారు. అలాగే మంటల్లో కలిసిపోయిన వారు కూడా ఏమైపోతారండి? వారు కూడా బూడిదిగా మారిపోయి ఈ ప్రకృతిలోనే వారి దేహాలు కలిసిపోయావే తప్ప ఎక్కడికో వెళ్ళలేదండి. ఆ నీటిలో చచ్చిపోయినా, మంటల్లో కాలిపోయినా, భూమిలో పాతి పెట్టబడ్డ ఎక్కడ ఉన్నా సరే ఏమైపోతారంటే యేసుక్రీస్తు రాకతో అందరూ తిరిగి ఏమైపోతాయంటే బాగా ఆలోచిస్తే వారి దేహాలన్నీ లేనట్టుగానే మారిపోయాయి. అయితే ఏమైపోతాయంటే కణాలుగా మారిపోతాయి. ఆ కణాలన్నీ కణజాలాలుగా మారిపోతాయి. ఆ కణజాలాలన్నీ ఏమైపోతాయంటే అవయవాలుగా మారిపోతాయి. అవయవాలు మారిపోయినవి ఏమైపోతుంది అంటే శవంగా మారిపోతుంది. శవంగా మారిపోతే ఆ శవములోనికి ఆత్మ ఏమైపోతుందంటే పాతాళ లోకముల నుండి ప్రతి వారి ఆత్మ ఏమైపోతుందండి? ప్రతి వారి ఆత్మ వారి శవములో ప్రవేశిస్తుంది. శవములో ప్రవేశిస్తే అందరూ ఏమైపోతారంటే శరీరలాగా మారిపోతారు. అంటే ప్రతి వారు కూడా ఈ భూమి మీదకి మరలా వస్తారని చూస్తే ప్రతి వారు కూడా మరణించిన వారిలో అందరూ ఈ భూమి మీదకి క్రీస్తు రెండవ రాకడతో భూమి మీదకి వస్తారు. అయితే మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానానికి అన్నాడు. అయితే మేలు చేసినటువంటి వారిలో మరి వారి దేహాలన్నీ కూడా ఏమైపోతాయి? ఎవరు ఈ దేహాలను దక్కించుకుంటారు? ఎవరు ఈ దేహాన్ని పోగొట్టుకుంటారు అని మనం దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే మార్కు సువార్త 8:35 ప్రియులారా. మార్కు సువార్త 8:35 తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. అయితే ఈ భూమి మీద మరి మనుషులుగా ఏం చేస్తున్నారు అంటే కొందరేమో ఈ దేహాన్ని కాపాడుకోవటానికి
ప్రయత్నిస్తున్నారు. మరికొందరేమో ఏం చేస్తున్నారంటే దేవుని కోసము సువార్త పనిలో ఈ దేహాన్నే పోగొట్టుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు. అయితే మరి ఈ దేహాన్ని కాపాడుకునేవారు ఎవరు అంటే ఈ దేహాన్ని ఏమండి కాపాడుకోవడం కోసం మరి వ్యాపారాల్లో, ఈ దేహాన్ని కాపాడుకోవటం కోసం ఆయా వృత్తుల్లో, ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం ఆయా పదవుల్లో, ఆయా మరి పని కలిగి జీవిస్తూ కేవలము దీన్ని బ్రతికించుకునే పనిలో, దీన్ని పోషించుకునే పనిలో, దీన్ని సుఖాన్ని, దీని సౌఖ్యాన్ని, దీని ఆనందాన్ని ఈ భూమి మీద విలాసాన్ని కోరుకునే వారంతా కూడా ఎవరు అని చూస్తే ఈ దేహాన్ని కాపాడుకునేవారు. మరి ఏం చేస్తారు అంటే ఈ దేహం కోసమే ఆలోచిస్తారు. మరి ఏం చేస్తారంటే ఈ దేహంలో ఉంటున్నటువంటి ఈ దేహానికి కావాల్సినటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, మెప్పును, ఘనతను వీటినే కోరుకుంటారంటే వీటినే కోరుకుంటారు. వీరంతా ఎవరు అంటే ఈ దేహాన్ని కాపాడుకొని ఈ దేహములో మహిమను కోరుకునేవారు. ఈ భూమి మీద చల్లగా బ్రతకాలని, జీవితకాలం అంతా ఆనందంగా ఉండాలని కోరుకునే వారంతా ఎవరని చూస్తే ఈ దేహాన్ని కాపాడుకునేవారు. అయితే వీరు ఏమైపోతారటండి? వీరు పోగొట్టుకుంటారు. ఎలా పోగొట్టుకుంటారో తర్వాత చూద్దాం. కానీ ఈ దేహాన్ని ఎవరైతే దేవుని కోసం పోగొట్టుకుంటారో అంటే ఈ దేహాన్ని ఎలా పోగొట్టుకుంటారు అని చూస్తే క్రీస్తునందు విశ్వసించి క్రీస్తు కోసం బ్రతుకుతూ ఉన్నా లేకపోయినా మరి ఏం చేశారంటే సువార్త పనిలో దేవుని కోసం బ్రతుకుతూ అంత మాత్రమే కాకుండా సువార్త పనిలో ఏం చేస్తున్నంటే నిందైన, అవమానమైన, ఆకలైనా, దప్పికైనా ఏదైనా సరే దేవుని కోసమే వెళుతూ ఆ దేవుని కోసం ప్రయాణిస్తూ, దేవుని కోసం చదువుతూ, దేవుని కోసం వింటూ, దేవుని కోసం చేస్తూ ఈ దేహాన్ని దేవుని కోసం పోగొట్టుకునేవారు. అంటే ఈ దేహాన్ని ఏం చేయాలంటే ఈ భూమి మీద ఈ 60-70 ఏళ్ళ జీవితం కోసం దక్కించుకోవాలి, సుఖపడాలని కాపాడుకునే పనిలో ఏ క్రైస్తవుడు కూడా ఉండకూడదు. ఈ దేహాన్ని దేవుని కోసం బ్రతికిస్తూ కష్టమైన, ఆకలైన, దప్పికైన, నిందైన, అవమానమైన ఏదైనా సరే ఏం చేయాలంటే దేవుని కోసం బ్రతుకుతూ క్రీస్తుకు సాక్షిగా ఉంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించే పనిలో ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించే పనిలో ఈ దేహం పోవాలంటే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించే పనిలో ఈ దేహాన్ని పోగొట్టుకోవాలి. అందుకే నా నిమిత్తమును, స్వార్థ నిమిత్తమును ఏం చేయాలి అంటే ఈ దేహాన్ని పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటారంటే ఎప్పుడు దక్కించుకుంటారు, ఎలా దక్కించుకుంటారు అని మనం దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే క్రీస్తు రెండవ రాకడతో ఏమైపోతుందండి? ఆ పోయిన వారంతా కూడా తిరిగి లేపబడతారు. అయితే లేపబడతామండి, అందరూ లేపబడతాము. కానీ అయితే ఈ దేహము పోగొట్టుకుంటే దేనికోసం పోగొట్టుకోవాలంటే దేవుని కోసమే. సువార్త ప్రకటనలో ఈ దేహాన్ని పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకున్నటువంటి దేహము క్రీస్తు రాకతో ఏమైపోతుందంటే లేపబడితే ఆ లేపబడినటువంటి ఈ దేహము ఎలాంటిదిగా మారిపోతుంది? ఈ దేహము ఎలాంటిదిగా మారిపోతుంది అని చూస్తే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 43 వరకు చదువుకుందాం ప్రియులారా. 42 నుంచి 43 వరకు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షేమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు. క్షేమైనదిగా విత్తబడి క్షేమేది అంటే ఇది పోయేది. ఒకప్పుడు అక్షయమైనదిగానే దేవుడు చేశాడు. దేవుని మాటను మీరి పాపం చేసి ఏమైపోయిందంటే ఈ దేహము మరి మట్టిలో కలిసిపోయేదిగా మారిపోయింది. అయితే క్షేమైనదిగా విత్తబడి మరి ఏమైపోతుందంటే క్రీస్తు రాకతో మళ్ళీ ఏమైపోతుందంటే అక్షయమైనదిగా లేపబడును. అంటే లేచిన తర్వాత దేవుని కోసం పోగొట్టుకునేటువంటి దేహాలన్నీ కూడా ఏమైపోతాయంటే లేపబడితే ఆ శరీరాలన్నీ క్షేమైనవిగా ఈ మట్టిలో కలిసిపోయి ఉంటే క్రీస్తు రాకతో ఏమైపోతుందంటే తిరిగి లేపబడితే ఈ క్షేమైనటువంటి శరీరము కాస్త ఏమైపోయిందంటే అండి అక్షయమైనటువంటి శరీరంగా మార్చబడుతుంది. అక్షయమైన శరీరం అంటే ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి నీటిలో ముంచామనుకోండి,
ఏమండి, అలాగే ఆ దేహాన్ని తీసుకువెళ్ళి మంటలు కాల్చామనుకోండి, ఇంకా దేంట్లోనైనా పెడితే దానికి చావు అనేది, దానికి మృత్యు అనేది, మరణం అనేది సంభవిస్తుందంటే ఏమంటే క్షయమైనటువంటి శరీరం అక్షయమైన శరీరంగా మారిపోతే దానికి ఏముండదు అంటే ఏమండి చావు అనేది ఉండదు ప్రిలారా. ముగింపు అనేది ఉండదా అంటే ఆ ముగింపు అనేది ఉండదు. అంటే మొట్టమొదటిగా దేవుడు ఆదాము గారికి హవ్వ గారికి ఇచ్చినటువంటి శరీరం ఎలాంటిది అంటే అక్షయమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు ప్రిలారా. దాన్ని ఏం చేశారంటే క్షయమైనదిగా మార్చివేశారు. అలాగే మనం కూడా మార్చివేసుకున్నాము. అయితే క్రీస్తు రాకతో లేపబడితే అది ఏమైపోతుందంటే అక్షయమైనటువంటి శరీరము అక్షయమైన శరీరంగా మారిపోతుంది. ఆ తర్వాత ఈ శరీరం ఎలాంటిదిగా మారిపోతుందండి? మహిమ కలిగినటువంటి శరీరంగా మార్చబడుతుంది. మహిమ కలిగినటువంటి శరీరంగా మార్చబడింది అంటే ఏమండి ఇక ఏం కాదు అంటే ఈ శరీరము ఏమండి తుపాకీతో కాల్చారనుకోండి, ఏమైపోతుందండి? ఆ తుపాకీ దూరి అవతలికి వెళ్ళిపోతుంది తప్ప ఏం కాదండి, మనిషి మాత్రం మరణించడు. మంటలు కాల్స్తున్నారనుకోండి, మంటలు మాత్రం మండుతాయి కానీ ఏమండి దేహం మాత్రం ఏం కాదండి, కాలిపోదు ప్రిలారా. నీటిలో ముంచామనుకోండి, ఇక నీటిలో ముంచితే ఇప్పుడు ఉన్న ఈ శరీరం ఏమైపోతుందంటే ఏమండి ఊపిరి ఆడక ఏమైపోతుందంటే చచ్చిపోతుంది. కానీ అక్షయమైనటువంటి శరీరంగా మార్చబడితే ఏమండి మంటలు దాన్ని తగలబెట్టలేవు. ఆ నీటిలో ముంచినా అది మరణించదంటే అది మరణించదు. అది ఏమైపోయిందంటే క్షయమైనది అక్షయమైన శరీరంగా మార్చబడి మహిమ కలిగినటువంటి శరీరంగా మార్చబడుతుంది. ఇక పరలోకానికి వెళ్ళిపోవటానికి ఏమైపోతుంది? ఈ శరీరమును చూస్తే ఏమండి దీన్ని ధరించుకోవటం కోసము, ఈ శరీరాన్ని ధరించుకొని పరలోకము చేర్చడం కోసము ఏమొస్తుంది పరలోకము నుండి అని చూస్తే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం ప్రియులారా. భూమి మీద మన గుడారమైన ఈ శరీరము నివాసము శీతలమైపోయినను, అయితే ఈ శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యమైనదునైనా నివాసము ఏమండి పరలోకమందు మనకున్నది. అంటే పరలోకములో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సూట్ ఏర్పాటు చేస్తున్నాడా? ఒక సూట్ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారి 2వ రాకడతో ఏమండి ఈ దేహము మరిగా అక్షయమైనదిగా మారిపోతే ఏమండి అది వచ్చేసి దీన్ని ధరించుకుంటే ఏమైపోతుంది అంటే ఇక ఎక్కడికైనా ఏమైపోతుందండి? ఎక్కడికైనా ఏమైపోతుందంటే క్షణాల్లో లేచిపోతుందా? ఎక్కడికైనా ఏమైపోతుందంటే వెళ్ళిపోతుంది. అయితే పరలోకానికి ఎలా వెళ్ళిపోవాలి అని చూస్తే యేసుక్రీస్తు వారిలాగే, యేసుక్రీస్తు వారి శరీరము ఏమండి మట్టిలో కలిసిపోయినా తిరిగి లేచి ఏమైపోయిందంటే అక్షయమైనదిగా మారి మహిమగలిగినటువంటి శరీరంగా మార్చబడి ఏమండి మరి సూట్ను ధరించుకొని ఏమైపోయాడంటే పరలోకానికి చేరుకున్నాడు. అయితే ఆ పరలోకములో ఇక ఏం చేయాలి అంటే ఆత్మగా ఈ శరీరాన్ని కలిగి ఏమండి ఎలాంటి పరిస్థితిలోనికైనా మరి మారిపోతుందంటే శరీరము కావాలి అంటేనే శరీరంలోనికి మార్చుకోవచ్చు. ఏమండి శరీరం అవసరం లేదంటే ఏం చేయొచ్చు అంటే ఆత్మగా ఏమండి దేవుడిలా ఉండిపోవచ్చు. అయితే మరి పరలోకానికి చేరుకొని ఏమైపోతుంది? దేవునితో యుగ యుగాలు జీవిస్తుందంటే ఆ దేవునితో ఉంటుంది. అందుకే ఈ దేహాన్ని దేవుని కోసం పోగొట్టుకున్నవాడు ఏం చేస్తారంటే దేవుని కోసము దక్కించుకుంటాడు. మహిమాశ్వరాన్ని పొందుకొని పరలోకాన్ని చేరుకుంటాము. ఎవరైతే మరి ఏమంటే దేవుని కోసం బ్రతకక దీన్ని కాపాడుకోవటం కోసము, ఈ భూమి మీద విలాసం కోసము, ఈ భూమి మీద ఘనత కోసము, ఈ భూమి మీద మెప్పు కోసము ఏమండి కావాలని ప్రాకులాడి ఈ భూమి మీద చచ్చారు. వారు ఏమైపోతారు అంటే వారంతా కూడా ఏమండి ఈ భూమి మీద కోరికల కోసమే తినాలని, త్రాగాలని, సుఖించాలని, ఎంజాయ్ చేయాలని ఏమండి ఈ భూమి మీద గొప్పవారుగా కనపడాలని, మహిమ పొందాలని కోరుకుంటారు. ఆ కోరికలను బట్టి వీరంతా ఏమైపోతారు అని చూస్తే ఆ శరీరం ఏమైనా ఏమండి మరి నాశనం అయిపోతుందంటే అది కూడా నాశనం కాదు. కానీ ఏమైపోతుందో మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా
నరకములో నశింప చేయగల వాడికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహాన్ని కూడా ఏం చేస్తారంటే క్రీస్తు రాకతో ఏమైపోతుందంటే ఏమండి, క్షేమైనటువంటి శరీరము అక్షయమైనటువంటి శరీరంగా మార్చబడుతుంది. అప్పుడు చావు ఉంటుందంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే ఏమండి, పాతాళములో అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. ఎందుకండి, ఈ భూమి మీద దక్కించుకోవాలని, ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా తన కోరికలను తీర్చుకుంటూ జీవించారు గనక, ఆత్మను లొంగదీసుకుంది గనక, ఇక లొంగదీసుకున్నటువంటి ఈ దేహానికి లొంగిపోయినటువంటి ఆ ఆత్మకు ఏమైపోతుందంటే శిక్ష ఉంటుంది. చావైతే ఉండదా? చావు అనేది ఉండదు. కానీ ఆ పాతాళంలోనికి వెళ్ళిపోయి ఏం చేయాలంటే చావు లేని ఈ దేహములో ఆత్మగా మనం ఉంటూ ఏం చేయాలంటే యుగాలు శిక్షను అనుభవించాలి. అగ్నిగుండములో కాలుతూ పండ్లు కొరుకుతూ కేకలు వేస్తూ ఇక ఏం చేయాలి అంటే శిక్షను అనుభవించాల్సిందే తప్ప అదే పరలోకానికి వెళ్ళిపోతే, ఈ దేహాన్ని దేవుని కోసం పెడితే పరలోకానికి వెళ్ళిపోయి దేవుడితో ఏం చేస్తామంటే యుగాలు ఏం చేస్తామంటే దైవలోకములో మహిమ, దైవలోకములు ఘనత, దైవలోకములు మెప్పు, ఘనత, ఏమండి, సుఖము, సంతోషము, ఆనందము అది ఎంతకాలం ఉంటే ఈ భూమి మీద ఉండే 70, 80, 1000 జీవితం కాదు ప్రియులారా. అది యుగాల జీవితము. యుగాల జీవితములో సుఖము, సంతోషము, మెప్పు, ఘనత కావాలి అంటే ఈ భూమి మీద ఈ దేహాన్ని దేవుని కోసం బ్రతుకుతూ దేవుని పనిలో పోగొట్టుకుంటే ఆ లోకములో శాశ్వతమైనటువంటి ఏమండి జీవితాన్ని, సుఖాన్ని పొందుతామని, ఈ భూమి మీద దేన్నో ఆశించి ఏమండి ధనాన్ని, ఈ భూమి మీద అధికారాన్ని, ఈ భూమి మీద ఘనత, మెప్పు ఆశించి ఈ కోరికలు తీర్చుకునే పనిలో ఉంటే చచ్చి యుగాలు ఈ దేహంతో నీవు ఆత్మగా ఏం చేస్తావంటే పాతాళానికి చేరి యుగాలు శిక్షను అనుభవిస్తావు. యుగాలు శిక్షను అనుభవిస్తావో ఏమండి భయంకరమైనటువంటి ఆ లోకానికి వెళ్ళిపోయి ఆ లోకములో ఏమండి భరించలేవు, ఆ లోకములో ఉండలేవు. అయినా సరే ఏం చేయడానికి అవకాశం లేదంటే ఏమండి తప్పించుకొని ఇక పరలోకానికి వెళ్ళిపోయే ఛాన్స్ లేదు. ఆ తర్వాత ఆ పాతాళంలో ఏం చేయాలంటే ఏమండి శిక్షను అనుభవించాల్సిందే. అందుకే ఈ దేహముతో పరలోకమా, ఈ దేహముతో మరి నరకమా నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ నా మాటలు ముగిస్తూ అధ్యక్షుల వారికి సమయాన్నిస్తున్నాను.